కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. రైతుల కష్టాలను పట్టించుకోవడం చిల్లర రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ అసమర్థ పాలన కారణంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడినట్లు తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ సక్రమంగా అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. రైతులకు 2 లక్షల పంట రుణమాఫీ, రైతు భరోసా, క్వింటాల్ వరకు 500 బోనస్ చెల్లించాలి, ధాన్యం బోనస్ వంటి పలు అంశాల ఊసే లేదన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరానికి 25,000 పంట నష్టపరిహారం ఇవ్వాలని, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను అందించాలని, కాంగ్రెస్ గేట్లు తెరవడం కాదని అభివృద్ధి సంక్షేమానికి గేట్లు తెరవాలని హితవు పలికారు. కాంగ్రెస్ సర్కారు విధానాలు రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. రైతుల సమస్యలను పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత నిర్మల్, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు, కిసాన్ మోర్చా అధ్యక్షులు, పట్నా అధ్యక్షులు, పలు మండలాల అధ్యక్షులు, వివిధ మోర్చా అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి గారికి, పార్లమెంట్ కన్వీనర్ అయ్యనాయుడు భూమయ్య గారికి, బాల్కొండ ప్రభారి రావుల రామ్నాథ్ గారికి మరియు జిల్లా పదాధికారులకు, మండల అధ్యక్షులకు, వివిధ మోర్చా నాయకులకు మరియు మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరెడ్డి గారికి, మరి కార్యక్రమం పాల్గొన్నటువంటి వివిధ ప్రజాప్రతినిధులందరికీ ప్రత్యేకంగా జిల్లా పార్టీ వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దానికి సిద్ధమని అడుగుతా ఉన్నా. ఈరోజు భారతీయ జనతా పార్టీ 10 ఎంపీలకు తక్కువగా కాకుండా ఈ తెలంగాణలో 10 నుంచి 12 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇవ్వబడుతుందని తెలియజేస్తా ఉన్నాను. కేవలం మాయ మాటలు చెప్పి మభ్య పెట్టి మోసం చేసి అబద్ధాల పునాదుల మీద నిర్మాణమైనటువంటి పార్టీ అబద్ధాల పునాదుల మీద నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా, ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజల బుద్ధి చెప్తారు. రేపు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా భారతీయ జనతా పార్టీకి సీట్లు కల్పించి పట్టం కట్టబోతున్నారు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. తర్వాత మనకు 6 గ్యారెంటీల మీద సిగ్నేచర్ చేశాము. చాలా మంచి చేస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు దాకా ఒక్కటి కూడా అమలు కాలేదు. తక్షణమే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, రైతు భరోసా కింద 18,000 రూపాయలు ఇస్తున్నాం, ఇంతవరకు కూడా ఇవ్వాలి, అది కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ తెస్తున్నాడు. 120 రోజులు అయింది, ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్య లేదు. వరి పంటకు 500 మన బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది, అది కూడా ఇంతవరకు ఇవ్వడం లేదు. రైతు కూలీలకు 12,000 ఇస్తున్నారు, అది కూడా ఇవ్వడం లేదు. దానికోసం మా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, అయ్యా నువ్వు వచ్చి 120 రోజులు ఆయా, ఇంతవరకు కూడా అమలు చేయలేదు. ఇప్పుడు ప్రజలల్లో కాంగ్రెస్ కు ఓటే అని ఏ మోకం తీసుకొని పోతున్నాం, ఒకటే పట్టుకున్నాం. మన హైదరాబాద్ లో కన్వాయ్ చేస్తుడు, టీఆర్ఎస్ వాళ్ళకి ఇక్కడ తీసుకున్నాడు, అదే పని చేస్తున్నావు. కానీ రైతుల గురించి నీకు అసలు బాధ లేదు. మన కాంగ్రెస్ పార్టీ రైతులకు భరోసా ఇచ్చి ఇప్పటి వరకు నష్టం చేసిందని ఖచ్చితంగా ఇవి ఏదైతే హామీలు ఉన్నాయి పూర్తి చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.